దాదాపు 9,000 కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ప్రముఖ వ్యాపారి విజయ్ మాల్యా నుంచి మొండి బకాయిల్ని సాధ్యమైనంత మేర రాబట్టుకునేందుకు బ్యాంకులు, పన్నుల విభాగాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కింగ్ఫిషర్ సంస్థకు చెందిన 700 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని వేలం వేసేందుకు ఇప్పటికే ఓసారి ప్రయత్నించి భంగపడ్డ బ్యాంకులు మరోమారు వేలం నిర్వహణకు సిద్ధమయ్యాయి. ముంబైలోని కింగ్ఫిషర్ హౌస్, అక్కడి కార్లు, వస్తువులు, మాల్యా వ్యక్తిగత విమానం, గోవాలోని కింగ్ఫిషర్ విల్లాతో పాటు కింగ్ఫిషర్ సహా ఆ సంస్థకు చెందిన వేర్వేరు బ్రాండ్లను ఆగస్టులో వేలం వేయనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల సమాఖ్య ఆయా ఆస్తుల వేలానికి మార్చిలోనే ప్రకటన జారీ చేసినప్పటికీ సరైన స్పందన రాలేదు. బ్యాంకులు ప్రతిపాదించిన ధర కన్నా చాలా తక్కువ ధరకు బిడ్లు దాఖలయ్యాయి. ఇప్పుడు మరోమారు వేలానికి సిద్ధమైన బ్యాంకుల సమాఖ్య ఆయా ఆస్తుల ఆరంభ ధరను గతంలో కన్నా తగ్గించాయి.